గంగిరెద్దు చూడండి, తిరిగి ఓపుకుంటే ఇదంతా చక్కగా తిరగచ్చు. చాలా పెద్ద ఫోర్ట్. పొద్దునుండి తిరుగుతూనే ఆరగట్లేదు. సో ఇది కూడా ఫైనల్ అయితే మేరా టెంపుల్కి అయితే వచ్చాం. సో మేరా టెంపుల్ పక్కన మేరాజీ గురు టెంపుల్ కూడా ఉంది. ఏంటి మొత్తం అంతా ఇదంతా క్షేత్రంలా ఉందండి. మొత్తం దేవాలయాలతో కాంప్లెక్స్తో మరి చిత్తూరుకు వస్తే ఒక కాంప్లెక్స్కి వస్తే అయిపోయినట్టుంది. ఫోర్ట్ వస్తే ఫోర్ట్ క్లోజ్ అయితే ఇదంతా క్లోజ్. మేరాజీకి గురూజీ దేవాలయం. మేరాబాయ్ చాలా అద్భుతమైన దేవాలయం. మేరా టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. ఇది కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దేవాలయం, పద్మిని దేవాలయం. మేరా దర్శనం చేసుకుని ఇంకా ఈ రోజంతా నాకు తెలిసి చిత్తూరు ఫోర్టే కవర్ అయ్యేటట్టుంది. చాలా పెద్దదండి. మన వాటర్ బాడీస్ ఏంటి, టెంపుల్స్ ఏంటి, హిస్టారికల్ స్ట్రక్చర్స్ ఏంటి, ఒక రోజంతా మీరు ఇది గడిపేసి సాయంత్రం వేళలోనే వెళ్ళిపోవచ్చు. మేరాజీ కి మందిర్ ఇది. చాలా బాగుంది టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేరాజీగా గురూజీ. ఇవన్నీ రాజస్థాన్ అటాక్స్ ఇవన్నీ. చాలా బ్యూటిఫుల్. అక్కడ ఏదో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేకపోతే గైడ్ తెలియదు, కానీ అక్కడికి కూడా వెళ్తాను. అద్భుతం, చాలా బాగుంది. చోటా మందిర్, మేరా మందిర్. గైడ్లు కానీ మరి తప్పదులేండి, ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఫోర్ట్ అంతా తిప్పేస్తారు. కుంభస్వామి టెంపుల్ ఇదే మనకి మేరా టెంపుల్ ఇంకా మనకి మేరాజీ గురూజీ టెంపుల్ అండి. ఇదంతా ఇది పార్కింగ్ ఏరియా. దీనికి కూడా మళ్ళీ 20 రూపాయలు ఛార్జ్ చేశారు. సో ఇదిగోండి ఏన్షియంట్ 10th సెంచరీ జైన్ టెంపుల్. సో జైన్ టెంపుల్స్ అన్ని కూడా ఇదిగోండి మరుగుజార్ ఆర్కిటెక్చర్లో కట్టిస్తారు. బ్యూటిఫుల్ అండి. నోటీస్ టు మెయింటైన్ ద శాంక్టిటీ ఫర్ ద టెంపుల్, ద లేడీస్ ఇన్ ద మెన్స్ట్రుయల్ స్టేట్ ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు ఎంటర్ ద టెంపుల్ ప్రెమిసెస్. సో మరి అందుకే చాలా దేవాలయాల్లో కొంచెం ఆ నిబంధన పెడతారు. మేల్స్కి అయితే ఆ నిబంధన ఏమి ఉండదండి. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం స్ట్రక్చర్. సో బ్యూటిఫుల్. అక్కడ మనకి సో ఇదిగోనండి ఓన్లీ జైన్స్ ఆర్ అలౌడ్ అండ్ అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పారు.
సో సిన్స్ దే డి నాట్ అలౌ మీ, ఐ డి నాట్ గో. బట్ జైన్ చాలా దేవాలయాలకి వెళ్ళాను, జైన్ దేవాలయాలకి. మరి నేను ఎక్కడ ఏది ఏ ప్లేస్ పార్శ్వనాథ్ ఈ దేవాలయాలకి ఎక్కడది మరుగుజార్ ఆర్కిటెక్చర్ వేడి అయ్యో ఈయన అహ్మదాబాద్ హుతీ సింగ్ జైన్ టెంపుల్కి అలౌ చేశారు. నెక్స్ట్ జోధ్పూర్ ఉదయపూర్లో ఉన్న జైన్ టెంపుల్కి అలౌ చేశారు. కానీ మరి ఇక్కడున్న ఇక్కడన్నీ కూడా మనకి జైన్ దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ మరి అలౌ అయితే చేయలేదు. సో ఇట్స్ ఓకే, దే హ్యావ్ దేర్ ఓన్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు గెట్ మోర్ ఇన్ టు దట్. సో దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉందండి. నేనైతే లోపలికి వెళ్ళి అంతవరకు నేను వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను, కానీ మరి లోపలికి అయితే నన్ను అలౌ చేయలేదు. సో జస్ట్ బికాజ్ ఐఎమ్ హిందూ, సో వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి. पन्नादाई को वो मीना का महल है, ये पन्नादाई का ये खंडित पड़ा हो ना, ये लाइट को दिखाई देता లైట్ అండ్ సౌండ్స్. ఓహో ఇది కూడా ఇక్కడే ఉందండి. అన్ని కూడా టూరిస్ట్ ప్లేస్ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి. कहते सूर्य घोड़े निकलते थे, घोड़े बंदे ये पन्नादाई का महल है, ये पूरा माना कुंभा का महल है. इसको बैंक बोला जाता, राजा लोग की तब खजाना सोना चांदी इसमें लेन देन होती थी, इसको बैंक बोला जाता. इसको सिंगार चौड़ी बोला जाता, राजा लोग की तब सिंगार होते थे, इसको सिंगार चौड़ी बोला जाता. సో అవర్ హెరిటేజ్ అవర్ గ్లోరీ అంట. ఇది మనకి రాణా కుంభా ప్యాలెస్. ఇదిగోండి రాణా కుంభా ప్యాలెస్కి అయితే వచ్చాం. చాలా విశిష్టమైన ప్యాలెస్ ఇది. సో ఇదే లాస్ట్ డెస్టినేషన్ అన్నారు మా ఓడు. కానీ నేను ఇంకా ఏవి వదిలిపెట్టారో అవి నేను టైం ఉంటే చూస్తాను, ఎందుకంటే అన్ని టూరిస్ట్ లొకేషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మహారాజా ఉదయ్ సింగ్ ని కాపాడిన దేవత అండి ఆవిడ. రాజుల కింద పనిచేసే హౌస్ మేడ్. ఈ ఉదయ్ సింగ్ని కాపాడడం కోసం చాలామంది తన పిల్లడిని రీప్లేస్ చేసి ఆ రాజుని అయితే కాపాడటం అయితే జరుగుతుంది. సో కొంతమంది ఏం చెప్తారంటే ఫ్రూట్ బాస్కెట్లో ఉదయ్ సింగ్ని మిస్ప్లేస్ చేసి చక్కగా ప్యాలెస్ నుండి సేఫ్గా బయటికి తీసుకొచ్చి అతను కాపాడిందని పూర్వీకులు చెప్పుకుంటుంటారు. తను మళ్ళీ ఒక హౌస్ మేడ్ ఫనాదేవి అంటారు ఆవిడ్ని. సో 1000 సంవత్సరాల చరిత్ర, శిథిలిపోయిన చిట్టడాలు, 7th century నాటి కట్టడే. సో గైడ్స్ అయితే హిందీకి అయితే మీకు 200 చార్జ్ చేస్తారు. ఇంగ్లీష్ అయితే మరి ఇంక ఫారినర్స్కి అయితే వాళ్ళైతే పెట్టుకుంటారు, ఎంతైనా పెట్టుకుని రాగలరు, కానీ మనం రాలేము. చూడండి ఇక్కడ నుండి అయితే వ్యూ అయింది అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అక్కడ మేరా టెంపుల్, మేరాజీ గురువు గారి దేవాలయం అక్కడ ఉంది. సో ఇరిగిపోతాయని భయపడతారు, కానీ ఇవేమి ఎరగవండి. 1000 సంవత్సరాల నుండి అక్కడ కదిలిన దీని మీద ఉన్నప్పుడే నాకు ఎరగలేదు. అది గంగిరెద్దు చూడండి, తిరిగి ఓపుకుంటే ఇదంతా చక్కగా తిరగచ్చు. చాలా పెద్ద ఫోర్ట్, పొద్దునుండి తిరుగుతూనే అరగట్లేదు. సో ఇదిగోండి అక్కడ మనకు కనిపిస్తుంది కాళికామాత దేవాలయం. కాళికా తర్వాత మన బ్రహ్మ విష్ణు దేవాలయం. నెక్స్ట్ తర్వాత మనకి విక్టరీ టవర్. విక్టరీ టవర్ తర్వాత మనకి ఇక్కడ ఉంది మీరాబాయి దేవాలయం, అతని గురూజీ దేవాలయం. ఇక్కడ మనకి ఉందంతా కూడా రాణా కుంభా ప్యాలెస్. సో నేను ఆ సముద్ర మార్గంలో వచ్చాను కాబట్టి ఆ సముద్ర మార్గంలో చెప్పాను. మీరు ఇప్పుడు కూడా ఎండింగ్కి వెళ్ళండి, ఎండింగ్ నుండి స్టార్ట్ చేయండి. సో యూ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అనమాట అలాగొస్తే. సో ఫోర్ట్ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా దాని మీద ఎప్పటికి కూడా రెవెన్యూ అనేది ప్రభుత్వానికి జనరేట్ అవుతుంది, మామూలు విషయం కాదు. సో కాకపోతే ఫోర్ట్ కదా వాళ్ళు ఎక్కువ, ఇంత అద్భుతమైన ఫోర్ట్ కూడా నేను అది ఎక్కువ ఛార్జ్ అనేది చేయలేదు, ఓన్లీ 40 రూపీస్ ఛార్జ్ చేశారు.
సో ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి నేను వెళ్ళాను కానీ ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది చేయలేదు. సో ఇక్కడ నుండి నేను గూగుల్లో మళ్ళీ ఆన్ చేసి ఇతను ఎంతవరకు కవర్ చేస్తారా అని చెప్పేసి అంతవరకు కవర్ చేసేసి మిగతా భాగం అంతా నేను తిరిగి మరి రీకవర్ అనేది చేస్తాను. అయిపోయింది రాణాకుంభ ప్యాలెస్. సో మహారాజా ఉదయ్ సింగ్ని కాపాడిన వాళ్ళ పని మనిషి ఫనీదే అనే ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని రిప్లేస్ చేస్తూ ఉదయ్ సింగ్ని ఒక ఫుడ్ బాస్కెట్లో పట్టుకెళ్ళిందని మన పూర్వీకుల చరిత్ర అనేది చెప్పుకుంటున్నది. చాలా అద్భుతంగా ఉంది చిత్తూరు ఫోర్ట్. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ ఫోర్ట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫోర్ట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏషియా ఖండంలోనే అతి లార్జెస్ట్ ఫోర్ట్ ఏదైనా ఉంటే ఇది మనకి చిత్తూరు ఫోర్ట్. చిత్తూరు ఫోర్ట్లో మనకు పైకి వస్తే మీకు గూగుల్లో టూరిస్ట్ లొకేషన్స్ ఇవన్నీ మీరు మానేసి చక్కగా మీరు పడైపోల్ దగ్గర నుండి స్టార్ట్ అయితే చక్కగా మీకు దేవాలయాలు చుట్టూ కూడా దాదాపు చాలా దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాన్ని పాస్ చేసుకుంటూ అద్భుతమైన మందిరాలు, వాటర్ బాడీస్, పుష్కర్స్, ఫోర్ట్లు, మనకి ప్యాలెస్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ 65 హిస్టారిక్ స్ట్రక్చర్స్, 19 వాటర్ బాడీస్, 19 టెంపుల్స్, 4 హిస్టారికల్ టవర్స్ కూడా ఉన్నాయి. ఒక విక్టరీ టవర్ ఉన్న విజయ టవరు, ఇంకా అదేందా టవరు కీర్తి స్తంభ, విజయ స్తంభ అవి కూడా చూపించారు. అవి కూడా తీసాను, కొంచెం క్యాప్చర్ అయితే చేశాను. బ్యూటిఫుల్ వైబ్స్ అయితే మనకి అటు సైడ్ అంతా కూడా మనకి లెఫ్ట్లో అంతా కూడా మనకి బ్యూటిఫుల్ మౌంటైన్స్ అండ్ ఫీల్డ్స్, పొలాలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రజలు నివాసించే ఇల్లులు ఇవన్నీ కూడా అందంగా చాలా అద్భుతంగా కనిపించాయి. చాలా అద్భుతమైన టైం అయితే ఆ హిందీ అతను కూడా చాలా చక్కగా హిందీలో అయితే డెలివర్ చేశారు. సో అతన్ని ఎందుకు తీసుకున్నానంటే ఒక్క ఫోర్టే కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇందులోనే స్టక్ అయ్యాయి. నేను ఇప్పుడు గూగుల్లో చూసినవి, నేను ఇక్కడికి వచ్చినవి చూసిన తర్వాత మొత్తం నాకు ఏం అర్థమైందంటే మొత్తం అంతా కూడా ఫోర్ట్లోనే అన్నీ ఉన్నాయి. సో ఫోర్ట్ అయిపోతే మీరు ఈ చిత్తూరు ఫోర్ట్ అయిపోతే మీరు చక్కగా చిత్తూరుగా ఎక్స్ప్లోర్ అయిపోయినట్టేని. చాలా అద్భుతమైన క్షేత్రం ఇది, అందరూ వచ్చి చక్కగా వీక్షించాల్సిన ప్రదేశం. అద్భుతమైన మహాదేవ్ టెంపుల్, మనకి మీరాదేవి టెంపుల్, పద్మిని దేవాలయం, బ్రహ్మ విష్ణు దేవాలయం చాలా బాగుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఈ గైడ్కి అయితే నాకు ఒక 200 అన్నారు కానీ నేను ఎక్స్ట్రా ఎంత కొంత ఇచ్చేసి తనను కూడా సాటిస్ఫై చేస్తాను. ఎందుకంటే హిందూ మిత్రులు ఉంటారు కాబట్టి హిందూ మిత్రులకు కూడా ఈ అద్భుతమైన ఫోర్ట్ వివరాలు నాకు తెలియకపోయినా కూడా మీకు అట్లీస్ట్ మీకు తెలియజేసేటట్టు చేయాలనేదే నా ప్రయత్నం. సో ఫర్ నౌ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ అండి. నేను రాణాకుంభ ప్యాలెస్ నుండి నా ప్రయాణం అయితే ఆగిపోయింది. మేము వెనక నుండి వచ్చాం. సో ఇక్కడ నుండి మిగిలినవి ఏమైనా మిగిలితే అవి కూడా వెళ్ళి మీకు అయితే చక్కగా చూపిస్తాను. ఫర్ నౌ హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమః శివాయ అండి.